పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, పరస్పరము దయ మృదుత్వము ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు. ఎఫెసీ 4వ అధ్యాయం 32వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం వచనములు 1 నుండి 8 వరకు. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలము గుండా పోవుచుండా శిష్యులు ఆకలిగొని వెన్నులను తుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూసి, ఇదిగో, నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి. అందుకు ఆయన వారితో, దావీదును అతని అనుచరులను ఆకలి కొనున్నప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? దేవుని మందిరంలో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కాని తన అనుచరులు కాని తినకూడని అచట నుండు నైవేద్యపు రొట్టెలను అతడును అతడి అనుచరులను తినిరి కదా. దేవాలయంలో యాజకులు విశ్రాంతి దినమున విశ్రాంతి నియమములను ఉల్లంఘించియు నిర్దోషులగుచున్నారని ధర్మశాస్త్రం నందు మీరు చదవలేదా? దేవాలయం కంటే అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. నేను కనికరము కోరుచున్నాను, బలిని కాదు అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు. ఏలయనా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా అధిపతి అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు సువిశేష పఠనాన్ని ధ్యానిద్దాం. విశ్రాంతి దినమున క్రీస్తు ప్రభు మరియు క్రీస్తు ప్రభు శిష్యులు వాక్య పరిచర్య కోసమై ఎంతో దూరం నుండి నడిచి వస్తూ ఉన్నారు. నడిచేటప్పుడు మధ్యలో పంట పొలాల గుండా వెళ్తూ ఉన్నారు. పంట పొలాల గుండా వాళ్ళు వెళ్ళేటప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారు? అక్కడ ఆకలితో ఉన్నారనమాట. వాళ్ళు అలసిపోయి ఆకలితో ఉండే కల్లా అక్కడ కంకుల్ని వెన్నులని తుంచి తింటూ ఉన్నారనమాట. వాళ్ళు తుంచి తింటూ ఉండేటప్పుడు అక్కడ వస్తున్న పరిసయ్యులు చూస్తారు. పరిసయ్యులు చూసి క్రీస్తు ప్రభుతో అంటారు, ఇదిగో, నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పని చేస్తున్నారు చూడండి అని చెప్పి అంటారు. అంటే అప్పుడు క్రీస్తు ప్రభు చెప్తారన్నమాట, దావీదు తన అనుచరులు కూడా చేయకూడని పని చేశారు. రొట్టెలను, గుడిలో ఉన్న రొట్టెలను దొంగిలించి తిన్నారు. మరి అది రాసింది కదా మన ఓల్డ్ టెస్టమెంట్లో. మరి దేవాలయంలో యాజకులు కూడా విశ్రాంతి దినమున బలి సమర్పణలు ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నారు కదా, అది కూడా ఉల్లంఘనే అవుతుంది కదా లెక్క ప్రకారం. అయితే దేవాలయం కంటే అధికుడినైనా నేను ఇక్కడ ఉన్నాను. నేను ఏం కోరుతున్నానంటే కనికరంను కోరుతున్నాను, బలిని కాదు అని చెప్పి క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తూ ఉన్నారు, దయ కలిగి ఉండాలి. వీళ్ళు నిర్దోషులు, ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళు తుంచుకొని తింటూ ఉన్నారు అని చెప్పి క్రీస్తు ప్రభు 7వ వచనంలో ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా 8వ వచనములో క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు, విశ్రాంతి దినమునకు అధిపతి ఎవరు? మనుష్య కుమారుడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు.
అందువల్లనే పరిసయ్యులు క్రీస్తు ప్రభువు మీద ఇంకా కక్ష పెట్టుకున్నారనమాట. ఏంటంటే నియమాలు పాటించట్లేదు వీళ్ళ శిష్యులు. అంతేకాకుండా ఆయనకాయనే మనుష్య కుమారుడు, ఆయన విశ్రాంతి దినానికి అధిపతి అని చెప్పుకుంటున్నాడు, ఆయన దేవాలయం కంటే అధికుడు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పి ఆ 2 పాయింట్స్ని పట్టుకొని క్రీస్తు ప్రభుని మరణ శిక్షకు కూడా వాళ్ళు ఖండనకు కూడా గురి చేస్తూ ఉంటారన్నమాట. ఈ 2 పాయింట్స్ చెప్పి ఈయన మరణ శిక్షకి పాత్రుడు అని చెప్పి చెప్తూ ఉంటారు అలా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. దాని గురించే ఈ ఈ పట్టణంలో మెయిన్గా 2 వయలేషన్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తారనమాట. మరి ఈ సువిశేషంలో క్రీస్తు ప్రభు మనకి చెప్తున్నది మెయిన్గా ఏంటంటే కనికరము, అంటే దయ కలిగి జీవించండి అని. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, మా హృదయంలోని కాఠిన్యాన్ని తొలగించండి ప్రభువా. మా హృదయాలను మీ ప్రేమతో, మీ శాంతితో, మీ సమాధానంతో, మీ దయతో నింపండి ప్రభువా. ఒకరిని ఒకరు ప్రేమించే తత్వాన్ని మాకు దయచేయండి ప్రభువా. మీ యందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించే కృపని మాకు అనుగ్రహించండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. యేసువి యొక్క పరిశుద్ధ దివ్య రక్తమా మమ్ము రక్షించండి. యేసువి యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగానుండండి. ఆమెన్.